హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడైనా స్వీట్ తినాలంటే తొందరగా చేసుకుని గోధుమ రవ్వ హల్వా అనమాట. గోధుమ రవ్వ హల్వా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసినట్లు చేశారంటే అస్సలు మిస్ అవ్వద్దండి. ఈ విధంగా చేశారంటే కానీ అన్నవరం ప్రసాదం తిన్నట్టే ఉంటుందన్నమాట. అన్నవరం ప్రసాదం చాలా బాగుంటుంది కదండి, అదే విధంగా ఉంటుంది నేను చేసిన ఈ గోధుమ రవ్వ హల్వా కూడా. ఎలా చేశాను ఏంటి అనేది చూసేద్దామా. చూడండి, ముందుగా అయితే నేను 1 కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నాను. అదే కప్పుతో బెల్లం దంచి తీసుకున్నానండి. ఇంకా కూడా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇప్పుడు బాండిల్ పెట్టేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకొని, చూసారా, నెయ్యి కరగనిచ్చేసుకొని జీడిపప్పు కిస్మిస్ రెండు కూడా బాగా దోరగా వేపేసుకుంటున్నాను. కిస్మిస్ తొందరగా వేగుతుంది కదండి, అందుకని ముందుగా జీడిపప్పు వేసుకొని తర్వాత ఇది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు రెండింటిని కూడా బాగా బ్రౌన్గా వచ్చేసాయి కదా, ఇలా బ్రౌన్గా వస్తేనే టేస్ట్ అనేది ఉంటుందండి హల్వాలో వేసాక, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నెయ్యి ఉంది కదండి, అదే నెయ్యిలో మనం రవ్వ అనేది వేసుకుందాం. కప్పు రవ్వ అండి ఇది, గోధుమ రవ్వ హల్వా అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. అక్షం కూడా అన్నవరం ప్రసాదంలాగా ఉంటుందన్నమాట. నాకైతే అన్నవరం ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది కదా, అదే టేస్ట్ అనేది వస్తుంది ఇలా మనం గోధుమ రవ్వతో చేసుకున్నా కూడా. హల్వా అండి, సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. రవ్వ అనేది మాడకుండా వేపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు పడుతుందండి టైం అనేది మాత్రం. 5 to 6 minutes వరకు బాగా వేపుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అయింది కదా, బాగా వేగింది, ఎక్కడ కానీ మాడలేదు చూసారా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. హెల్దీ రెసిపీ అండి, గోధుమ అంటేనే మనకి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను చూడండి. కప్పు రవ్వకి 3 cups వాటర్ వేసుకుంటున్నాను. 3 cups అన్నమాట. 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్లు పోయేసుకున్నానండి. నీళ్లు బాగా అలా ఒక పొంగు వచ్చే వరకు అలా ఉంచుకున్నాక ఈ మనం వేపి పెట్టుకున్న రవ్వని కొద్ది కొద్దిగా ఉండలు కట్టకుండా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగానే చేయండి. అక్షం కూడా మనకి ప్రసాదంలా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ శ్రావణ మాసంలో అయితే అమ్మవార్లకు కూడా ఎక్కువ బెల్లంతో చేసినవి పెడతారు కదండి. అన్నిటి మీకు చెప్పానా, ఇందులో నేను బెల్లం వేసి చేస్తున్నాను. మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలిపాక ఒక 5 నిమిషాల పాటు ప్లేట్ పెట్టేసుకున్నామంటే బాగా మరుగుతుంది. రవ్వ అనేది ఉడికాకే మనం బెల్లం అనేది వేసుకోవాలి ఇందులో, లేకపోతే ముందే వేసుకున్నామంటే రవ్వ ఉడకదండి, ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ప్లేట్ పెట్టుకొని మధ్యలో అలా కలుపుకుంటూ పెట్టేసామంటే రవ్వ బాగా మెత్తగా ఉడికిపోతుంది. మంచి హెల్దీ కదండి గోధుమ రవ్వ అనేది. ఇప్పుడు చూసారా, ఉడుకుతుంది కదా, బాగా మెత్తగా అయితే అయిపోయింది. ఎక్కడ కానీ అడుగట్టకుండా ఉండ అనేది రాకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ప్లేట్ పెట్టుకుంటూ కూడా. ఇప్పుడైతే కప్పు రవ్వకి కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నానండి. మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే షుగర్ అయినా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ హెల్దీ కోసం చేస్తున్నాను కాబట్టి బెల్లం వేసి చేస్తున్నాను. డయాబెటిక్ అందరూ వాళ్ళు కూడా తినచ్చు కదండి ఇలా చేసామంటే, కానీ షుగర్ వేస్తే అలాంటి వాళ్ళు తినలేరు కదా. ఇలా బెల్లం అంతా వేసాక బాగా కలుపుకోవాలి. నేను దంచి వేసుకున్నానండి, మీకు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు. నేనైతే దంచేసుకొని వేసుకున్నాను కాబట్టి బాగా అలా కలిపేసుకుంటున్నాను. చిన్నపాటి ఉంటలు అనేటివి ఉంటాయి కదండి, బాగా కరిగిపోయింది కదా, కలర్ చేంజ్ తెలుస్తుందండి, బెల్లం బాగా కరిగిపోయింది. తొందరగా కూడా అయిపోతుందండి, ఒక 20 minutesలో కంప్లీట్ అయిపోతుంది స్వీట్ మొత్తం కూడా, హల్వా అనేది మనకి. ఇప్పుడు ఒక 5 minutes ప్లేట్ పెట్టేసుకున్నామంటే బెల్లం అంతా కూడా కరిగింది కదా, కరిగాక మనం ప్లేట్ పెట్టాం కాబట్టి ఆ పాకం అనేది పడుతుంది రవ్వకి. అప్పుడు మనకి అక్షం కూడా టెంపుల్లో చేసిన ప్రసాదంలా ఉంటుంది. చూసారా,
బాగా ఉడికిపోయింది, రెడీ అయిపోయింది అనమాట హల్వా మనకి. ఇప్పుడు మనం వేపు పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాము. చూడండి బాగా ఉడికింది. హల్వా రెడీ అయిపోయిందండి. ముందుగా అయితే 2 యాలకులు దంచి వేసుకున్నాను, మీరు పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేపు పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను, జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా. మీకు కావాలంటే బాదం పప్పు అయినా కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది బాదం పప్పు వేసుకున్నా కూడా. మనకి ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. అంతేనండి, ఇంకా స్టవ్ కట్టేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. చివరిగా కావాలంటే నేనైతే నెయ్యి వేయలేదు, మీకు కావాలంటే ఇంకా కొద్దిగా ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ కట్టేసాక కూడా. ఆ హీట్కి నెయ్యి అంతా బాగా కరిగి హల్వా మొత్తం పీల్చేసుకుంటుంది, ఇంకా టేస్ట్ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ ఎక్కువే వేసాను స్టార్టింగ్లోనే, అందుకని ఇప్పుడు వేయట్లేదు. తెలియని వారు ఉంటే కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. గోధుమ రవ్వతో హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నవరంకి వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని ఇంట్లో తిన్నట్టు ఉంటుంది అన్నమాట, చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలైతే మరీ అడిగి చేయించుకొని తింటారు ఒకసారి తిన్నారంటే. అంతే అండి, స్టవ్ కట్టేసుకున్నాను. ఇప్పుడైతే కప్లోకి తీసుకొని ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ చేసినప్పుడు ముందుగా అయితే సాయిబాబాకి అయితే పెట్టేసుకుంటున్నాను కదా. మీకు తెలుసు కదండి, ఇటువరకు కూడా మన ఛానల్లో హల్వా రెసిపీస్ అనేటివి చాలా చేశాను నేను. అన్నీ కూడా ఇలా చివర్లో కప్లో పెట్టేసుకొని బాబాకి నైవేద్యంగా పెట్టేసుకున్నాను. తర్వాత మేము తీసుకుంటాం అన్నమాట ఇంట్లో అందరం కూడా. ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది కదా హల్వా అనేది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ అయితే వేసుకోండి. అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తురిమింది తీసుకున్నామంటే సరిపోతుంది. తురుమైనా తీసుకోవచ్చు, దంచైనా తీసుకోవచ్చు. మీకు ఇంకా స్వీట్ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నారంటే సరిపోతుందన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.